మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ పంచాయతీలో కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్ ఎక్కువ చేర్చారు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఎక్కువ సృష్టించారు, లిటిగెంట్ సైట్లను కూడా కొనుగోలు చేయడము, వాటిని పరిష్కరించుకొని అమ్మేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. చెప్పాలంటే ఒక భూ మాఫియాగా ఏర్పడిపోయారు. ఆ మాఫియాకి నాయకురాలే శశికళ యాదవ్ రెడ్డి గారు ఆ రోజుల్లో అంటారు. గడిచిన 10 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు అమీన్పూర్ సర్పంచ్గా కొనసాగిన పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ల్యాండ్ చేసి డబ్బు పరంగా నేను ప్రమేయం ఉండి ₹1 పరిస్థితిలో తప్పు జరిగినా నా వైపు నుంచి ఉందని నిరూపించిన, అలాగే ఏదైతే మాఫియా ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, మిగతా ఇతర స్థలాలు కానివ్వండి, నేను అక్కడ ఆక్యుపై చేయడం కానివ్వండి, సెటిల్మెంట్స్ చేయడం కానివ్వండి, ఇంకే రకమైనటువంటి ప్రమేయం నా పైన ఉందని అమీన్పూర్ పంచాయతీలో చుట్టుపక్కల కానీ ఏ ఒక్క వ్యక్తి చెప్పినా కూడా దానికి మీరు ఆధారాలు ఉంటే చూపించండి, నేను తప్పకుండా దాన్ని స్వీకరిస్తా. నేను 10 సంవత్సరాలు కూడా సామాన్యుడికి అన్యాయం జరగకుండా, ఎలాంటి సెటిల్మెంట్స్ లేకుండా, ఎలాంటి ఆక్యుపేషన్ లేకుండా మరి ఈరోజు క్లీన్ చిట్గా నేను ప్రజల్లో నించున్నాను. అది ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి మరి శశికళ గారు ఈరోజు ఈ ప్రాంతంలో నువ్వు ఇల్లు కట్టుకుంటే పైసలు తీసుకున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వ స్థలం మీద ఆక్యుపై చేసిందా, ఈ సెటిల్మెంట్ చేసి ఆవిడ ల్యాండ్కి ఏమన్నా కలిగించిందా అన్నట్టు ఏ ఒక్కరన్నా చెప్పినట్టు జరిగితే, లేకపోతే చూపించినట్టు మీరు ప్రూఫ్ చూపించినా కూడా నేను సిద్ధంగా తల వంచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, సంతోషం అండి. అంటే తల వంచుకుంటామన్నారు అందరు రాజకీయ నాయకులకు, రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనలేదు, ఎట్లా ఒకట్లా అంటే తల దించుకుంటాను అన్నారు. ఓకే, కొంతవరకు బాగానే చెప్పారు. అయితే మీ మనసుకు బాధ కలిగించిన ఒక చిన్న అంశం అడుగుతాను, చెప్పండి, సూటిగా చెప్పండి. మీ హస్బెండ్ 2001 వరకు 1995 నుంచి 2001 వరకు కూడా ఉప సర్పంచ్గా పనిచేశారంటారు. దానికి ముందు మీ హస్బెండ్ ఒక పేపర్ ఏజెంట్గా పనిచేశారు. ఒక పేపర్ ఏజెంట్, గతంలో డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన శశికళ యాదవ్, అంటే ఒక పేపర్ ఏజెంట్గా ఉన్న యాదవ్ రెడ్డి గారు, డ్వాక్రా మహిళా సంఘం లీడర్గా పనిచేసిన శశికళ యాదవ్ గారు, ఇద్దరూ కలిస్తే కోట్లకు అధిపతులయ్యారు. ఈరోజు ఎలా సాధ్యమైంది అంటున్న వారు కొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? నాది మా నాన్నగారు BHLలో తను సూపర్వైజర్గా జాబ్ చేస్తారు. మాది ప్రాపర్ ఏరియా, అది నా పుట్టినటువంటి స్థలం. యాదవ్ రెడ్డి గారు నా పెళ్ళికి ముందు, మ్యారేజ్కి ముందు ఏం చేశారనేటువంటిది వాళ్ళ రిలేషన్ దగ్గర వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత నాతో పాటు మా నాన్నగారు, మాకు 3 అమ్మాయిలే, మాకు ఇక్కడ ఉన్నటువంటి భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మేము అక్కడ పని చేసుకొని చేశామే. కానీ ఈరోజు కోట్లు కోకొల్లలు అనేటువంటి మీరు విషయానికి వస్తే, ఈరోజు రాజకీయ నాయకులు ఎవరి చరిత్ర చూసినా గత 30 ఏళ్ల క్రితం కానీ, గత 40 ఏళ్ల క్రితం చూసుకున్నా కానీ పాన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్సులు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, సర్పంచులుగా పనిచేశారు. మేము పుట్టి పెరిగి ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా ఆ ప్రాంతంలో మాకు భూములు ఉన్నాయి. మా నాన్నగారు అదే ప్రాంతంలో మేము 3 అమ్మాయిలమే. మా నాన్న నాకు పూర్తిగా ఎకనామికల్గా తను ఇచ్చినటువంటి సపోర్టు. తర్వాత మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ గారు మరి BHAలో వర్క్ కాంట్రాక్ట్ చేయడం జరిగింది. తర్వాత బయట కూడా వర్కులు చేయడం జరిగింది. అట్లా మేము పని చేసుకొని బిజినెస్ చేసాం. తర్వాత 1992లో 91లో మేము బీరంగూడలో రైస్ మిల్ పెట్టడం జరిగింది. రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారం చేసుకోవడం కానివ్వండి, ప్లాట్లు తీసుకోవడం కానివ్వండి, మా నాన్న ఇచ్చినటువంటి సపోర్ట్తో కుటుంబ పరంగా మేము ఎదిగామే తప్పించి ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ కానీ, ఎలాంటి కోట్లు కోకొల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ప్రజలకు తెలుసు. మేము ఏ రకంగా ఉన్నాం, మాకంటే ఏ స్థితి నుంచి ఈరోజు అక్కడ ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు కావచ్చు అండి, ఇంకెవరికైనా నందీశ్వర్ గారు కావచ్చు, వ్యక్తుల కోసం అనవకమైపోయినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఎవరు గత 30-25 సంవత్సరాల క్రితం చూస్తే మేము ఆ రోజులు ఉన్న పరిస్థితుల కంటే 0 స్టేజ్. వాళ్ళు చేస్తున్నారు కదా, మేమెందుకు చేయకూడదు అన్న విషయాన్ని ఇక్కడ మనం పక్కన పెడితే, మనపై వచ్చిన ఆరోపణలు, నాడు ఈ విధంగా చాలా చిన్న స్థాయిలో ఉన్నవారు ఈరోజు కోటీశ్వర్లు ఎలా అయ్యారు, కోట్లకు ఎలా పడగలెత్తారు, రాజకీయాలు ఇంతలా ఎలా రాణిస్తున్నారు? మేము 2001లో సర్పంచ్గా ఎన్నిక కాకముందు నుంచి కూడా మేము ఆర్థికంగా ఆ రోజే మేము ఆర్థికంగా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక BHAలో సూపర్వైజర్, మేము నాన్నగారు BHAలో సూపర్వైజర్, 3 కుమార్తెలు. ఒక BHAL సూపర్వైజరు అంతలా ఆర్థికంగా ఎలా స్థితిమంతులయ్యారు? మీరు స్థితిమంతులని ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ రోజుల్లో మాకు ల్యాండ్స్ ఉన్నాయి కదా, మాకు అగ్రికల్చర్ ఉంది. ఆ రోజు తను ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజుల్లో BHAL ఉద్యోగం అంటే నాటే జోకు. మాకు అక్కడే ఉన్నటువంటి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి.
దానికోసం మా నాన్న మాకు ఇచ్చినటువంటి పెంచిన తీరు కానివ్వండి, మా నాన్న ఇచ్చిన ఆస్తులే ఆ రోజుల్లో అవి కోట్ల ఆస్తులు. ఆ రోజు మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తులే ఈరోజు రెట్టింపయ్యాయా, అంటే మీరేమైనా సంపాదించలేదంటారా? మా నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తులు రెట్టింపైనాయి. దాంతోపాటు ఆయన ఇచ్చిన దానికో మేము కూడా వ్యాపారాలు, బిజినెస్, రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. అంటే కొనడం కానివ్వండి, ఉన్నదాన్ని కట్టుకోవడం కానీ జరిగింది. మొత్తం కూడా అంటే తండ్రి గారు ఇచ్చిన వారసత్వపు ఆస్తులు తప్పితే మేము వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడగట్టలేదు అని అంటారు. ఇలాంటి అవినీతికి పాల్పడి ఆస్తులు కూడగట్టలేదు అనేటువంటి వాస్తవమే. కూడగట్టలేదు, కానీ వ్యాపారం చేసుకొని పనులు చేసాం. ఎలాంటి వ్యాపారాలు? రియల్ ఎస్టేట్ చేసాము, కాంట్రాక్ట్ పనులు చేసాము. రియల్ ఎస్టేట్ అంటే అదే కదా, అంటే లిటికెంట్ భూములు కొనుగోలు చేయడము, దాన్ని పరిష్కరింపు చేయడం. మీరు ఎందుకంటే ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్ ఏదైనా ఒకటి కొన్నారు అని, లేకపోతే లిటిగేషన్ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారని మీరు ఎక్కడైనా ఏ ఒక్కటైనా మీరు చూపించినట్టయితే దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను తప్పు చేశానని ఒప్పుకోవడానికి. ఎందుకంటే ఆరోపణలు చేయడం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవంగా మేము గడిపినటువంటి జీవితం ఏ రోజు కూడా అక్కడ క్లీన్గా మేము పనిచేసాం. ప్రభుత్వ భూములు కానీ, లిటిగేషన్స్ కానీ అవి ఉన్నాయంటేనే మేము అందులోకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు.